తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకించి కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెబుతూ అఫీషియల్గా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ట్వీట్ చేశారు. కారణం ఏంటి అని అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి యుఎస్ నానక్రామ్గూడలో ఉన్న యుఎస్ కాన్సులేట్ కార్యాలయం దానికి పోయే దారి ఏదైతే ఉందో అక్కడే పక్కన ఆ యుఎస్ కాన్సులేట్ కార్యాలయానికి పోయే దారికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, భారత్లో అమెరికా రాయబారి, హైదరాబాద్లో ఉన్న కాన్సులేట్ అధికారులు వీళ్ళందరూ తాజాగా ఆవిష్కరించారు ఆ పలకాన్ని. ఆ దారికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేసుకుంటారు. ఇదే విషయం మీదనే అమెరికా అధ్యక్షుడు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్లో కొత్తగా డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అనేది ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవింపబడిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ అని డొనాల్డ్ ట్రంప్ అయితే పోస్ట్ చేశారు. సో ఈ విధంగా హైదరాబాద్లో ఒక దారికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేయడం ద్వారా భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడతాయని చెప్పి అధికార వర్గాలు భావిస్తూ ఉన్నాయట. అమెరికా ప్రతినిధులు కూడా హైదరాబాద్లో రోడ్డుకి ఈ విధంగా నిర్ణయం పెట్టడం మీద చాలా సానుకూలంగా స్పందించి స్వాగతిస్తూ ఉన్నారట. ఇది మొత్తం అమెరికాకు దక్కిన గౌరవంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆ అమెరికాకు రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్లో ఈ విధంగా ఒక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం ద్వారా ఒక గిఫ్ట్ ఇచ్చారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. దీని మీద అఫ్కోర్స్ కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపించింది. బట్ సరే, వ్యతిరేకత అనుకూలత కథ పక్కన పెడితే మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి గారి సర్కార్ డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక రోడ్డు రెడీ చేసి పెట్టేసింది.